తదుపరి మకర రాశి. ఈ మకర రాశి పరాభవ నవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? గోచార ఫలితాలని ఆలోచించే ముందు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశిలోకి వస్తాయి. అయితే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఆదాయం 2, వ్యయం 8 గాను, రాజపూజ్యం 1, అవమానం 2 గాను మనకు గోచరం పడుతున్నాయి. ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా కనబడుతున్నాయి. కార్యసిద్ధి, ధనలాభం. కార్యసిద్ధులు అవుతాయి, కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు, అవి ధనలాభాన్ని కలగజేసేటువంటి విధంగా ఉంటుంది. అలాగే శత్రువుల యొక్క విజయాన్ని పొందేటువంటి, శత్రువులపై మీ ముద్ర వేసుకోగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. వివాహాలు నిశ్చయం అయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని వివాదాల్లో కనబడుతుంది. భాగస్వాములతో విభేదాలు వస్తాయి, ఆ విషయంలో కూడా కోర్టుకు వెళ్ళాలి. జాయింట్ లేనటువంటి వ్యాపారస్తులకి చాలా లాభం. అంటే జాయింట్ వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి. విద్యార్థులకు సామాన్యమైన ఫలితంగాను, రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల ఫలితంగాను కనబడుతుంది. కొన్ని వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. రైతులకి 1వ పంట చాలా అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి పంటగా రైతులకు కనబడుతుంది. మకర రాశి వారికి ఏప్రిల్ నెల కనుక ఆలోచించినట్టయితే మాసాదిగా వ్యాపారాలు కొంచెం సజావుగా జరుగుతాయి. కుటుంబ సఖ్యత ఉంటుంది. 20వ తేదీ నుంచి కొన్ని చికాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములు ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశం ఉంది. విమర్శించి కొన్ని విషయాల్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉండాలి తప్ప విమర్శలు అనేటువంటివి మీరు నెత్తికి ఎత్తుకోవద్దు. అలాగే మే నెల కనుక ఆలోచించినట్లయితే ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటుని ఎక్కువ తక్కువ ఇచ్చేటువంటి పరిస్థితులుగా ఉంటాయి. ఇచ్చి కూడా ఇవ్వలేదనిపించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. బంధువర్గంతో కొన్ని అపవాదులు ఉంటాయి. అలాగే 11వ తేదీ వాహన ప్రమాదాలు ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. అలాగే జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే గురుని యొక్క మార్పు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. స్థిరాస్తి విలువలు పెరిగి మీరు ఊహించని రీతిలో పెరిగేటువంటి అవకాశం ఉంది. 20వ తేదీ తర్వాత ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కొంత అభివృద్ధికరంగా కనబడుతోంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే కొంత ప్రతికూలత అనేటువంటిది కనబడుతోంది. సమస్యలు కొన్ని ఏర్పడతాయి, అయితే కానీ పరిష్కరింపబడతాయి. మెల్లిగా మీ యొక్క మేధా పరిపూర్ణత చేత వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆహార నియమాలు ఉండవు, సమతౌల్యత ఉండదు. అచేత ఆ విషయంలో కొంత నియమం పాటించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకే సమయానికి భోజనం చేయడం అనేటువంటిది కుదరని పరిస్థితి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. వస్తువుల యొక్క కొనుగోలు అనేటువంటివి ఉంటాయి. అలాగే సంతాన విషయంలో మీరే సర్దు కావాలి. వాళ్ళు కొంచెం మాట వినకపోయినటువంటి పరిస్థితి, కానీ వాళ్ళ ప్రవర్తన బాగానే ఉంటుంది, కానీ మీ మనసుకు నచ్చదు. కాబట్టి మీరు సర్దుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది జూలై నెలలో. ఇక ఆగస్టు నెలలో ఆలోచించినట్లయితే సమిష్టి ప్రయత్నాలు, మీ కుటుంబ సభ్యులందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. 17వ తేదీ తర్వాత అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 17 మధ్యాహ్నం నుంచి కొన్ని వివాదాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాగే 15వ తేదీ లోపు అగ్రిమెంట్స్కి మంచిది. సాధ్యమైనంత వరకు 15వ తారీఖు లోపు అగ్రిమెంట్లు చేసుకోవడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే చిన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రయత్నంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అధికారుల లెక్క మన్నన పొందేటువంటి అవకాశం ఉంది. వాహన కొనుగోళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఆ వాహనాలు మీకు ఆనందదాయకంగా ఉంటాయి. అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఓర్పు అవసరం. వీరు ఉద్రేకభరితంగా కొన్ని మాటలు అంటారు. ఆ ఓర్పు అనేటువంటిది చాలా అవసరం. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉంటాయి. ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగం బలవంతంగా చేయవలసిన పరిస్థితి. వృత్తి కూడా అంతే. అయితే ఖర్చులు అనుకూలంగా ఉంటాయి. మీ ఖర్చులు ఆదాయాలు కూడా సమతౌల్యతనిచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్లయితే కార్యాలు కొంత నత్తనడకన జరిగేటువంటి పరిస్థితి. ఉద్వేగ భరితమైనటువంటి కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ భావోద్రేకం అనేటువంటిది మీకు ఇబ్బంది కలిగజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. తప్పుడు విధానాల్లో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అది తప్పు. ఆ సందర్భంలో మీరు పెట్టుబడి పెట్టకూడదు, కానీ మీరు పెట్టేస్తారు. అలాంటి పరిస్థితులు కనబడతాయి. అక్కడ విషయాలు కొంచెం జాగ్రత్త ఆలోచించాలి. పనిష్మెంట్లు కూడా ఉంటాయి మీకు. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలు, వాటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్టయితే సమాజ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు సమాజానికి నాకు నచ్చదు, మీ కుటుంబంలో నచ్చదు, కానీ మీరు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే బంధువుల యొక్క సహకారాలు మీకు అందుతాయి. పనులు వాయిదా వేయడం మంచిది కాదు. ఆ వాయిదా వేస్తే చాలా సుదీర్ఘకాలం వాయిదా పడిపోయే పరిస్థితి ఉంది. పెట్టుబడులు మాత్రం కొత్తగా పెట్టద్దు. పాత వ్యాపారాలు ఎదరగా నడిపోవడం చాలా మంచిది. ఇక 2020
7 జనవరి కనుక ఆలోచించినట్లయితే 14వ తేదీ దాటిన తర్వాత ఉష్ణతత్వం వల్ల అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చర్మానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే సొంత జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళే విరోధులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మనశ్శాంతి అనేటువంటి తక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా మీకు తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పు ఇవ్వద్దు, తీసుకోవద్దు, ఈ రెండూ కూడా వివాదపరమైనటువంటి విషయాలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా జనవరిలో ఉండాలి. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే అధికారుల యొక్క సహకారం మీ చేతుల్లో ఉంది. మీ ప్రవర్తన, మీ సంయమనం, మీ మౌనము, మీ నడవడిక ఏదైతే ఉందో అది అధికారుల యొక్క ప్రశంసలు పొందగలుగుతారు, వారి యొక్క అనుకూలతను పొందగలుగుతారు. అనవసర ప్రయాణాలు అనేటువంటి ఈ మాసంలో ఉంటాయి. చెల్లింపులు సకాలంలో చేయండి, లేకపోతే నష్టపరిహారాలు చెల్లించి అపఖ్యాతి పాలయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే ముఖ్య కార్యాలు పూర్తవుతాయి. భవిష్యత్ ప్రయోజన కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకోగలుగుతారు. స్నేహితుల యొక్క మార్పులు చూస్తారు. అలాగే విద్యార్థులకి ప్లేస్మెంట్లు వస్తాయి. చదువుతున్న సమయాల్లోనే ప్లేస్మెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆలయ దర్శనం చేయడం, రుద్రపారాయణ చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. కందిపప్పు దానం చేయడం వల్ల, ఎర్రని వస్త్రం దానం చేయడం వల్ల ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.